అందరూ దయచేసి సిద్ధముగా ఉన్నట్లయితే సమయమున కోరియాక దేవుడి వాక్య పఠనముతో ప్రార్థనతో కీర్తనతో ఈ క్యాండిల్ లైట్ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. క్యాండిల్ లైట్ సర్వీస్ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. నేను కృపను గురించియు న్యాయముల గురించియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు. ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ నిలవబడినట్లయితే, ఒక పర్యాయము నిలవబడినట్లయితే కీర్తనతో మన ప్రభువును, మన రక్షణకర్తను మనము ప్రార్థిస్తూ ఘనపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థించకుండా అందరూ తరలించినట్లయితే, కళ్ళు మూసుకుని తరలించినట్లయితే ప్రార్థనతో ఈ ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన అద్వితీయమైన రక్షింపగలిగిన నామములకు, మీ పావన పాదములకు వందనాలు స్తోత్రములు నాయన. మహాఘనుడవు, మహోన్నతుడవు, మహిమాన్వితుడవై సదా పరిశుద్ధుడవై కొనియాడబడుచున్నవాడవు. తనను బట్టి మీ పాదములకు వందనాలు. నిన్న నేడు రేపు ఏకరీతిగా నున్నవాడవు. ఆది సంభూతుడవు, ఆది అంతరహితుడవు, స్వయం బహుడవు తండ్రి, మీ పాదములకే స్తోత్రాలు. మీరే మార్గము, జీవము, సత్యము, లోకములకు నిజమైన వెలుగులై ఉంటూ ఉండగా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేయు దేవుడవు, ఎంతైనా నమ్మదగిన వాడవు తండ్రి, మీ పాదములకే వందనాలు. మిమ్మల్ని పూర్ణ హృదయముతో వెతికిన వారికి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకుంటారు కనుక తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జాలి కలిగిన, దయ కలిగిన, కనికరము కలిగిన నామమును బట్టి, మీ పావన పాదములను బట్టి మరి యొక్క పర్యాయము స్తోత్రములు, వందనములు నాయన. మటుకు గడిచిన 2025 సంవత్సరాల క్రితం పాపములు, శాపములు, నరకానికి నాయన అతి సమీపములు, నరక పాత్రలుగా మిగిలిపోయే మమ్మను మీరు ఎంతో మిక్కిలిగా ప్రేమించి మీ మితిలేని కృపచేతనైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ అద్వితీయ కుమారుని మా మధ్యనకు పంపి పట్టుకునైనా మీరు మాకు ఉచితముగా ఇచ్చిన ఆ రక్షణ కొరకై మీ కుమారుని ద్వారా మీతో మీరు తిరిగి నెలకొల్పిన సహవాసమును బట్టి మీ కుమారుని యందు పట్టుకునైనా మీ ఎడల మాకు కలిగిన నిరీక్షణను బట్టి మీరు కలుగ చేసిన విధానమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. మరికొన్ని ఘడియలలో పట్టుకునైనా ఆనాడు ఆ దూతలు, ఆ కాపరులు మోసుకొని వచ్చిన రక్షకుడు మా మధ్యలకు ఈ భూమికి వేచేసి ఉన్నాడన్న ఆ సువర్తమానమును మేము వినుటకు ఆయత్తపడుతూ
అటు శుభ ఘడియలలోకి, ఆ శుభ దినములోనికి నైనా మేము ప్రవేశింపబడుతూ ఉన్నాం. మటుకు మీ కుమారుని రాకడ కొరకై, మా రక్షకుడు మా ప్రభువు రాకడ కొరకై మేము ఆయుధపడుతూ ఉన్నాం. అందుకొరకు నాయన మీ బిడ్డలమైన మేము ఆ అద్వితీయ కుమారుని నామమున ఒక చిన్న మందగా సమకూర్చబడి ఉన్నాము. బట్ ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవ మీరు మా మధ్యన సంచారము చేస్తూ ఉన్నారని నమ్ముచు మీకే ఘనత మహిమ చెల్లిస్తూ ఉన్నారు. పట్టుకునైనా కూడి వచ్చిన మా అందరికీ మీ ఆత్మ నిపుదలను బట్టి ఆత్మపూర్ణులుగా చేసి, పట్టుకునైనా మిమ్మల్ని మేము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ పూర్ణ హృదయముతో మిమ్మల్ని వెతికే భాగ్యమును మీరు మాకు దయచేయండి. పట్టుకునైనా ముందున్న సమయంలో మీ బిడ్డలకు మీరు చక్కని స్వరాలనిచ్చి మంచి సంగీత వాయిద్యములతో మిమ్మల్నైనా రక్షకుడికి మేము ఆ యొక్క వెలుగు కాంతులతో నాయన మేము స్వాగతము పలుకున్నట్లుగా ఈ యొక్క క్యాండిల్ లైట్ ఆరాధనలో మీరు మాకు తోడే ఉండండి. మటుకు ఈ ఆరాధనలో ఆది నుండి అంతమ వరకు మీరే అధ్యక్షత వహించి కూడి వచ్చిన మమ్మల్ని సమస్తమును ఈ ఆధిపత్యము క్రింద ఉంచుకొని ఎక్కడ ఎటువంటి ఆటంకమో ఏ ఆలస్యమో జాగు కలగకుండానట్లు అంధకార శక్తులను, వాయుమండల సమూహాలను నజరేయుడైన యేసు నామములో బంధిస్తుండగా మీరు సహాయమును దయచేయండి. మటుకు ఈ ఆరాధనను మీ కుమారుడు మా ప్రభువుడు అయిన క్రీస్తు నామ మహిమ కొరకు మటుకి కూడి వచ్చిన మాకు, సంఘానికి, గ్రామానికి, ఈ లోకమంతటికి నాయన దీవెనకరముగా ఉంచమని, మటుకు ఈ రీతిగా సాయం సమయంలో ఎక్కడైతే బిడ్డలు యేసు నామములో నాయన సంఘముగా సహవాసముగా కూడి మిమ్మల్ని ఆరాధింపబద్దలే ఉన్నారు. అటు ప్రతి ఆరాధన స్థలములో కూడా ఆయా సంఘాలకు మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి ప్రతి స్థలములోనూ ఘనత మహిమ మీరే పొందుకోమని, మటుకు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామములు ఆకాశ మహాకాశములకు తగ్గు ఎత్తుచు ఘనత మహిమ మీకు మటుకే ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసు నామమున స్తుతించి వినయముతో ప్రార్థించి విశ్వాసముతో ఈ ఆరాధనను ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. కొన్ని సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథములో నుండి 108వ సంకీర్తన, 108వ నెంబర్ సంకీర్తన పాడుతూ కొనియాడదనే నిన్ను కోమల హృదయాన్ని పాటలు పాడుతూ మన ప్రభువును ఘనపరుస్తూ ఆరాధనను మనం ప్రారంభించున్నాం. 8వ సంఖ్య కలిగిన పాట కొనియాడతరమే నిన్ను కోమల హృదయ అనే పాట పాడుకుంటూ పరిశుద్ధ దేవుని ఆరాధిద్దాం. అందరం కలిసి మహాదేవుని, రక్షకుణ్ణి, పరిశుద్ధిని మనం ఏక మనస్సుతో ఏకాత్మతో మనం ఆరాధిద్దాం. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను కొనియాడతరమే
దేవుని నామాన్ని మహిమపడతాం.
పవలించినామా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం.
తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది.
तेलु गोली वाला तोता
హల్లెలూయా 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 పాట పాడేదా నేను మనసారా పావనాత్మా తనివి తీరా. హల్లెలూయా. యోహాను సువార్తలోని 3వ అధ్యాయములో 16వ వచన భాగమును మనం చదువుకొని ఉన్నాం కదా. అక్కడ రాయబడి ఉన్న మాటలు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందనట్లు ఆయనను అనుగ్రహించెను. ఎక్కడ రాయబడి ఉన్నాయి మాటలు? యోహాను సువార్తలో కదా. యోహాను సువార్త ఎవరి కొరకు రాయబడింది? చెప్పాలి మీరు. అది తెలుసుకుంటే కానీ మనం ధ్యానం చేసే అంశానికి ఒక ప్రాధాన్యత చేకూరదు. అలా కాదు. మత్తయి సువార్త యూదుల కొరకు రాయబడి ఉంది. మార్కు సువార్త రోమీయుల కొరకు రాయబడి ఉన్నది. లూకా సువార్త గ్రీకు దేశస్థుల కొరకు రాయబడి ఉన్నది. మరి యోహాను సువార్త సర్వ మానవాళి కొరకు రాయబడి ఉన్నది కదా. అది ఏ ఒక్క ప్రాంతానికో ఏ ఒక్క జాతికో పరిమితముగా రాయబడినది కాదు. కానీ ఆ భక్తుడైనటువంటి ఆ యోహాను మహర్షి సర్వ మానవాళిని ఉద్దేశించి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల గురించి ఆయన ప్రకటితము చేస్తూ ఆ సువార్తలో రాస్తూ ఉన్నాడు. ఆ సువార్తలో ఆయన పలికిన మాట ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించినటువంటి దేవుడు ఏం చేశాడు? ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను కదా. తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడి యందు, ఆ మాటని మనం గమనించాలి. ఈ యోహాను భక్తుడు మన ప్రియ ప్రభువులు కదా, మన రక్షకుడు, మన విమోచనకర్త అయిన యేసు ప్రభువుల గురించి మాట్లాడుతూ ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు కదా. అక్కడ ఫుట్ నోట్స్ లో రాయబడి ఉన్నట్లుగా దేవుని యొక్క ఆ జననైక కుమారుడు, ద ఓన్లీ వన్ బిగాటెన్ సన్. ఆ మాట అక్కడే కాదండి, అక్కడే కాదు. చూడండి మళ్ళా ఆ 18వ వచనంలో కూడా అంటాడు, ఆయన ఏదో విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కదా. ఇంకా పక్కన 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ఒకసారి. మనం చదువుకున్న వాక్య భాగంలోనే అప్పుడు ముందు 1:14లో చూడండి చెప్తా. ఆ 1వ అధ్యాయం 14వ వచనంలో తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడని కనబడుతుంది కదా. అలాగే 18వ వచనంలో తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడైన మాట కనబడుతుంది కదా. ఆ 3:16లో చూడండి, మనం చదువుకున్న మూల భాగంలో తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసము ప్రతివాడులని కనబడుతుంది. ఆ 18వ వచనంలో ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందును కదా. ఇప్పుడు పత్రికకు రండి. అదే భక్తుడు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, ఆయన మన ప్రభువును ఎలా పేర్కొంటున్నాడు. మొదటి పత్రిక 4:9లో చూస్తే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను కదా. పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఆత్మ పరమేశ్వరుడైనటువంటి యోహాను భక్తుడు మన ప్రియ ప్రభువుల గురించి మాట్లాడుతూ పదే పదే ఆయన మనకి తెలుపుతున్న మాట ఏంటి?
ఆయన దేవుడి యొక్క అద్వితీయ కుమారుడు, తండ్రి అయినటువంటి దేవుడి యొక్క ఏకైక కుమారుడు. అటువంటి ఏకైక కుమారుడిని ఆయన ఈ లోకానికి ఇచ్చివేశాడండి. ఎందుకని? ఎందుకు ఇచ్చాడు? ఆయనకి ఏమన్నా నూరుగురు సంతానమా? పోనీ కనీసం ఇద్దరున్నారా? ఆ పోలే ఒకరున్నారు కదా నాకని ఇవ్వడానికి? లేదు కదా. ఉన్నదే ఒకగానొక కుమారుడు. ఆ ఒక్కడిని కూడా దేవుడు మన కొరకు ఇచ్చి వేశాడు అంటే దానిని బట్టి అర్థం చేసుకోండి, ఆయన మనలను మరింత భిన్నగా ప్రేమిస్తూ ఉన్నాడు కదా. చూడండి, మన యేసు ప్రభువు బెత్లెహేములో జన్మించాక దేవుడు ఆయన దూతల ద్వారా ప్రప్రథమంగా ఆ శుభవార్తను ఎవరికి తెలిపాడు? మనం ధ్యానం చేశాం. మనం ప్రీ క్రిస్మస్ నాడు మనం ధ్యానం చేశాం కదా. దూతలకు, దూతల ద్వారా, దూతల నుండి గొల్లలకు, గొల్లల నుండి లోకం అంతటికి. అయితే అది ఎటువంటి వార్త? మహా సంతోషకరమైన వార్త కదా. ప్రజలందరి కొరకు తెలపబడినటువంటి మంచి వార్త కదా. అటువంటి మంచి వార్తను ఆ దూతలు తెచ్చినటువంటి ఆ అపారమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆ అతీతమైనటువంటి ఆ శుభవార్తను ఆ గొల్లల ద్వారా దేవుడు లోకం అంతటికి కూడా అందించాడు. ఏమని అందించాడు? మీ కొరకు నా కుమారుడిని పంపిస్తున్నాను, ఆయన మీకు రక్షకుడిగా ఉండబోతూ ఉన్నాడు, మీ కొరకు ఇమానుయేలుగా మీకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు కాబట్టి కదా. అయితే చూడండి, ఆ శుభవార్తను నమ్మేవారి ఆ నిజమైన ఆనందానికి, ఆ శాశ్వతమైనటువంటి ఆనందానికి కదా, ఆ సంభవానికి మూల కారకుడుగా ఉన్నది మన ప్రియ ప్రభువు. అటువంటి ప్రభువును ఈనాడు మనం ఎలా పొందుకున్నాము అంటే ఒక వరముగా, ఒక బహుమానంగా మనం పొందుకున్నాం. ఒక బహుమానంగా పొందుకున్నామండి. ఏంటంటే బహుమానాలకి అంత ప్రత్యేకత ఉందా? ఉన్నది. ఎవరైనా నేను ఒక పని చేయమని అడిగితే, నీవు వారి కొరకు ఒక పనిని చేసి పెడితే అందుకు ప్రతిఫలముగా నీవు పొందుకునేది, నీ హక్కుగా నీవు పొందుకునేది జీతము కదా. ఎవరైనా నీ మీద కనికరపడి నీకు ఉచితముగా ఇస్తే అది దానము. లేదు, నీవు ఏదైనా ఒక పోటీ పడి దానిని నీవు సాధించుకుంటే నీకు అది ఇవ్వబడినప్పుడు దానిని ఏమని పిలుస్తాం? ఏం పిలుస్తామండి? చెప్పండి. ప్రోత్సాహకరమైనటువంటి బహుమానము. ఇవేవి కాకుండా, ఈ పై ఏ రీతిగాను కాకుండా కేవలము నిన్ను ప్రేమించి తండ్రి అయినటువంటి దేవుడు నీ ఎడల ప్రేమను బట్టి, వాంఛను బట్టి ఆయన నీకు ఇచ్చినది బహుమానము. అది జీతము కాదు, దానము కాదు, నీకు నీవు పోటీ పడి గెలుచుకున్నది అంతకంటే కాదు. కానీ కేవలము ఏ అర్హత లేనప్పటికీ, నీవు అనర్హుడు అయినప్పటికీ దేవుడు నీ ఎడల ప్రేమతో నీకు ఇచ్చింది బహుమానం అండి. ఈనాడు మన ప్రభువు మన కొరకు ఒక బహుమానముగా, ఒక వరముగా మన కొరకు ఇవ్వబడ్డాడు. ఆ మాటలోని ఆంతర్యం అనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే మనమే కదా. దేవుడు మనల్ని భిన్నగా ప్రేమించాడు. ప్రేమించిన వాడు ఊరక ఉండక తన అద్వితీయ కుమారుడిని మన కొరకు ఆయన బహుమానంగా ఇచ్చాడండి. ఎలా చెబుతున్నారు పాస్టర్ గారు ఆయన బహుమానం అని? యెషయా గ్రంథానికి రండి. మీరు త్వరగా సహాయం చేసినట్లయితే ఆ మాటలను త్వరగా ముగిస్తే వారి ముందర కార్యక్రమంలోనికి మనం వెళ్ళచ్చు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనములో నుండి మాటలు మీరు చదివినప్పుడు చూడండి. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చెను,
నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించడం చాలదనుకొని నా దేవుడిని కూడా విసిగితురా. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన నీకు చూపును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టను. ఏం చదువుకున్నామండి అక్కడ? క్రీస్తుకు పూర్వం దరిదాపు 700 సంవత్సరాల కిందట యెహోవా ఆహాజు అనే రాజుతో పలుకుతున్నాడు కదా, ప్రవక్త అయిన యెషయా ద్వారా. ఏమని? నీ దేవుడైన యెహోవాను సూచన చూపెట్టమని నువ్వు అడుగు. నీవు అడుగునప్పుడు అది ఆ మృత్యులోకమంతా లోతైనదైనా సరే, లేదా ఊర్ధ్వలోకం అనగా పరలోకమంతా ఎత్తైనదైనా సరే, నీవు ఎంత గొప్ప కార్యాలైనా ఎంత గొప్ప సూచననైనా అడుగు అని పలికితే ఆ రాజు నేను పలకను అంటాడు కదా. నిస్సహాయ స్థితిలో, ఒక నిరుత్సాహమైనటువంటి స్థితిలో ఉన్న రాజు ఆ యెషయాను ప్రవక్త ద్వారా ఆ పంపబడినటువంటి వర్తమానమును విని నేను అడుగను అని పలికినప్పుడు స్వయముగా దేవుడు, తండ్రి అయిన దేవుడు తానే ఆ రాజుతో ఒక మాట పలుకుతాడు కదా. ప్రభువు తానే ఒక సూచన నీకు చూపిస్తాడు. వినండి, ఏంటది? కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుతుంది కదా. ఆ ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ఇమ్మానుయేలు అనగా భాషాంతరంలో దేవుడు మనకు తోడు, మన ప్రభువు మనకు తోడు కదా. అడగని బహుమానముగా మన కొరకు ఇవ్వబడ్డాడండి. దేవుడు అడిగాడు, నీవు అడుగు నేను ఇస్తాను అని. అతను నేను అడగనంటే అడగను అన్నాడు. అయినప్పటికీ దేవుడు ఉచితముగా ఒక అడగని బహుమానమును మన కొరకు ఇచ్చాడండి. ఈనాడు మన ప్రభువు మన కొరకు తండ్రి అయిన దేవునికి మన ఎడల కలిగిన ఆ ప్రేమను బట్టి, ఆ వాంఛను బట్టి ఏమై ఉన్నాడు? అడగని బహుమానమై ఉన్నాడు. నువ్వు అడగలేదు, అయినా కూడా నీ ఎడల ప్రేమను బట్టి తండ్రి అయిన దేవుడు నీకు ఇచ్చాడు. కొంతకాలం తర్వాత ఒక కన్యక తన గర్భములో ఇమ్మానుయేలును కంటుంది, మీ కొరకు ఒక తోడుని కంటుంది కదా. దేవుడు వాగ్దానం చేసినట్లుగా చూడండి, 700 సంవత్సరాల తర్వాత మనము అడగకుండానే ఆయన వాగ్దానమును నెరవేర్చి మహిమను పొందాడు కదా. ఆమెకు కుమారుడు జన్మిస్తాడు. ఆయన తన ప్రజలను పాపముల నుండి విడిపిస్తాడు అని తర్వాత మనం ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నాం మత్తయి సువార్తలో కదా. 1:21 ఉండే ఆ మాటలు. అందును బట్టి ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుంది, రక్షకుడు. నీవు అడగకుండానే నీవు బహుమానముగా పొందిన నీ తోడు, నీ రక్షకుడండి కదా. ప్రభువులో పలికిన మాట నెరవేరుతుంది. నాడు మన ప్రభువు మన కొరకు ఏమై ఉన్నాడు? ఎవరండి ఆయన మన కొరకు? అడగని బహుమానము కదా, అన్ఆస్క్డ్ గిఫ్ట్. నువ్వు అడగకుండానే నువ్వు పొందుకున్న బహుమానము. నీ ఎడల ప్రేమను బట్టి నీకు ఇవ్వబడిన బహుమానము. అంత మట్టుకే కాదు, చూడండి, ఆ పౌలు భక్తుడు కూడా కొరింథీ సంఘానికి రాస్తూ ఆ 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు మన ప్రభువుని గురించి. ఆయన మరొక రీతిగా కూడా మనకు బహుమానమై ఉన్నాడు. ఎటువంటి బహుమానము? చదవండి మాట. చెప్పశక్యము కాని ఆయన వరమును కూర్చి దేవునికి స్తోత్రం కదా. వివరించడానికి సాధ్యము కానటువంటి ఉచిత వరాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అందును బట్టి దేవుడికి నేను ఏమంటున్నాడు? ఆయన నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కదా. మొదటిది ఆయన మన ప్రభువు మన కొరకు అడగని బహుమానముగా ఉంటే
నీవు అడగకుండానే నీవు పొందుకునే బహుమానం అని యెషయా భక్తుడు చెబుతూ ఉంటే, నీ పౌలు భక్తుడు అంటున్నాడు, నీ ప్రభువు నీ కొరకు అడగకుండానే నీ కొరకు ఇవ్వబడిన బహుమానమే కాదు, కానీ ఆయన వివరింప సఖ్యము కానీ అనగా సాధ్యపడని రీతిలో నీకు ఇవ్వబడిన బహుమానము, అనగా ఇన్వాల్యుబుల్, క్షమించాలి, వాల్యుబుల్ కదా. నీవు విలువ కట్టలేవండి, అపారమైనటువంటి బహుమానము. మొదటిది ఆయన అడుగని బహుమానము, రెండవది అపారమైనటువంటి, అనగా పరిమితులు లేవు, నీవు దానికి వెల కట్టలేవు కదా, దానికి నీవు హద్దులు గీయలేవు. మన ప్రభువు నీ కొరకు అటువంటి ఒక బహుమానమై ఉన్నాడు కదా. చూడండి, ఆయన పలుకుతాడు, వివరించడానికి సాధ్యము కానటువంటి బహుమానము. అందును బట్టి నేనేం చేస్తున్నాను, దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, మన ప్రభువు త్వరలో మన కొరకు ఏ రీతిగా రానై ఉన్నాడు, సంఘం ఆయన కొరకు ఏ రీతిగా సిద్ధపడబోతూ ఉంది, వధువుగా. ఆయన ఏ రీతిగా రానై ఉన్నాడు, వరుడుగా కదా. వరుడు అనే పదంలోనే ఉంది ఆయన మనకు ఇవ్వబడిన వరం, నీకు ఇవ్వబడిన బహుమానం అండి కదా. చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే ఆ వరుణ్ణి విడిచిపెట్టి కదా వరం మాత్రమే కోరుకుంటూ ఉంటారు. అది ఎలా ఉందంటే, దాతను విడిచిపెట్టి ఆయన ఇచ్చే దానాలు మటుకు మాకు చాలు అన్నట్లుగా ఉంది. దాతని పక్కన పెట్టేస్తే దానం ఎక్కడ పొందుకుంటారండి. అదే దాతని దగ్గరే ఉంటే నీవు ఎన్ని దానాలైనా పొందుకుంటావు కదా. చూడండి, ఆ దాత మనవాడైతే ఆయనకున్నవన్నీ కూడా మన సొంతమే కదా. యెహోవా దేవుడు యేసుక్రీస్తు అన్న తన కుమారుడిని ఆయన మన కొరకు వరముగా ప్రసాదించాడు. అందుకే ఆ భక్తుడు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటున్నాడు. ఆయన మహిమపరిచాడు. అంతమట్టుకే కాదు, అందుకే చూడండి, యాకోబు భక్తుడు కూడా ఆయన రాష్ట్ర పత్రిక 1:17 వచనంలో చాలా చక్కని మాట పలుకుతూ ఉంటాడు. చూడండి ఆ మాట ఒక్కసారి, ఇక్కడ రాయబడి ఉన్న మాట, ప్రతి మంచి ఈవియు పరిపూర్ణమైన, చూడండి చూస్తున్నారా ఏమనంటుంది, ప్రతి మంచి ఈవి ఎక్కడ నుండి పొందుకుంటున్నామని, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును కదా. మన యేసుక్రీస్తు ప్రభువు విషయంలో ఈ మాట 100% నిజమైందండి. ఆయన సంపూర్ణమైనటువంటి వరముగా, శ్రేష్టమైనటువంటి బహుమానముగా మన కొరకు తండ్రి యొద్ద నుండి పంపబడ్డాడు. విలువ కట్టలేవు. పౌలు భక్తుడు అన్న మాట అదే కదా. ఆయన మొదటిది నీవు అడగని బహుమానం అయితే, రెండవది అపారమైనటువంటి బహుమానము కదా. ఫస్ట్ది అన్ఆస్క్డ్ గిఫ్ట్, రెండవది ఇమెన్స్ గిఫ్ట్. ఇమెన్స్, బౌండ్లెస్, వాస్ట్, ఇట్లాంటి పదాలు ఎన్నో పెట్టుకోవచ్చు. విలువ కట్టలేదు మన ప్రభువుకు. అటువంటి బహుమానములు తండ్రైన దేవుడు నీ కొరకు నా కొరకు ఇచ్చివేశాడు కదా. మూడవది చూడండి, మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 వచనములో ఇక్కడ రాయబడి ఉన్న మాట, పౌలు భక్తుడు అంటూ ఉంటాడు ఆ సంఘానికి ఆ లేఖను రాస్తూ మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు కదా. ఇది నీ వలన కలిగినది కాదు, దేవుడి వరమే. ఏమంటున్నాడైనా, ఈనాడు మీకు పాప విముక్తి కలిగింది లేదా కలగబోతుంది, మీకు రక్షణ కలిగింది లేదా కలగబోతున్నది, అది కేవలము కృపచేత మట్టుకే తప్ప, మీ యొక్క విశ్వాసము ద్వారానే తప్ప, అది మీ వల్ల కలిగినది కాదు అని అంటున్నాడు. ఇంకా దాని కొనసాగింపుగా, దేవుడు ఉచితముగా ఇచ్చినది, అది మీ వలన కలిగినది కానే కాదు. ఆ భక్తుడు ప్రబోధిస్తున్నాడు ఆ మాటలు.
ఆ భక్తుడి మాటలను బట్టి ఈనాడు మన ప్రభువు మన కొరకు ఏమై ఉన్నాడు చూడండి. ఆ వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన నీకు అడగని బహుమానమే కాదు, ఆయన నీ కొరకు ఇవ్వబడిన అపారమైన బహుమానమే కాదు, నీ కొరకు ఇవ్వబడిన నీ కృపా బహుమానము, యువర్ గ్రేస్ గిఫ్ట్. ఆ విషయాన్ని మర్చిపోకూడదండి. చూడండి, ఆ బహుమానం ఏదో నీవు శ్రమించి చెమటోడ్చి సంపాదించింది కాదు. అది కేవలము దేవుని వలన నీ యొక్క సామర్థ్యం లేదా నీ యొక్క అర్హత కానప్పటికీ దేవుడు కేవలము ఆయన కృప చేత నీకు ఇచ్చినటువంటి బహుమానము కదా. అర్హత లేని మన కొరకు, ఇంకొకలాగా చెప్పాలంటే మనము దేనికి అనర్హులమో దేవుడు దానికే మనల్ని అర్హులం చేశాడండి. నాడు నీవు నేను దేనికి అనర్హులమో దానికే దేవుడు మనలను అర్హులుగా చేశాడు. ఎలాగా? తండ్రి అయిన దేవుడు ఆయన స్వాస్యమైనటువంటి యేసుక్రీస్తును నీకు బహుమానముగా చేశాడు. వాస్తవానికి నీవు నేను అర్హులం కాదు. అర్హులమండి మన ప్రభువును పొందుకోవటానికి. ఆయన పరిశుద్ధత ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన మహిమ ఎక్కడ, మనం ఎక్కడ? ఆ నిత్యత్వంలో ఉండే దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని పలికిన ప్రభువు ఎక్కడ? అనుదినము అనుక్షణము పాపము తలంపులతో ఉండే నీవు నేను ఎక్కడ? ఏ రీతిగా చూసుకున్నా కాలాలకు అతీతుడైనటువంటి దేవుడు, కాల గమనములను తన వశములో ఉంచుకున్నటువంటి యేసుక్రీస్తును కాలమునకు చిక్కిన నీకు బహుమానముగా ఇచ్చేసాడండి. ఆ పర సంబంధిని ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన నీ కొరకు ఇచ్చి వేశాడండి. అది కేవలము ఆయన కృప చేత నీకు ఇవ్వబడిన బహుమానము తప్ప మరొక రీతిగా నీవు సంపాదించుకున్నది కాదు. అటువంటి కృప చేత నీవు పొందుకున్న బహుమానమును దేవుడు తన కృప ద్వారా మనకిచ్చిన బహుమానమును మన యేసుక్రీస్తును మనం ఇతరులకు పరిచయం చేయాలి. రేపటి దినాన చాలా మంది నాకు తెలుసు కదా, మనకి అనాదిగా వస్తున్నటువంటి అలవాటు ఆచారము ఏంటది? మనకు తెలిసిన వారికి, మన బంధువులకు, మన కొలీగ్స్కు కదా, మన నైబర్స్కు, మన వీధిలోని వారికి మనకు కలిగిన వాటన్నిటిని మనం పంచుకుంటాం. సంతోషముగా వారితో ఆ యొక్క క్రిస్మస్ మనం జరుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నాను, మరి మీకు ఇవ్వబడిన ఆ కృపా బహుమానమును, మీకు అడగకుండానే ఇవ్వబడిన బహుమానమును, ఆ అపారమైన బహుమానమైన యేసుక్రీస్తును కూడా నీవు వారితో కలిసి పంచుకుంటున్నావా? పంచుకుంటున్నారండి? పంచుకోరు. కదా, మన ప్రభువును, ఆ అపురూపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును నీవు పొందుకున్న ఆ బహుమానాన్ని నీవు ఇతరులకు ఇవ్వాలి. అంటే ఇతరులకు నీవు పరిచయం చేయాలి. అంతకు మించిన శ్రేష్టమైన బహుమానం ఇంకొకటి లేదు. ఒకవేళ నువ్వు ఇస్తే ఇవ్వు, నీకున్న దాంట్లో, ప్రభువు కూడా వద్దనటం లేదు. కానీ అంతకంటే నిన్నయ్యేగా నన్ను నీవు వారికి ఇస్తున్నావా అని ప్రభువు అడుగుతాడు ఒకనాడు. తండ్రి నుండి నీవు పొందుకున్నావుగా, అది నీది కాదుగా, నీవు ఉచితముగానే పొందుకున్నావుగా, మరి అటువంటి ప్రభువును నీవు ఉచితముగా ఇంకొకరికి ఇవ్వలేవా? చూడండి, మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా అక్కడ ఇవ్వబడిన మాట ఒక్కసారి చూపిస్తున్నాను మీకు. ఆ మాట చూపిస్తూ నేను ముగించేస్తున్నాను. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన
ప్రేమ ప్రత్యక్షపరచబడేను. నేను నాకు ప్రారంభంలో నేను ఒక మాట అందుకే కదా, ఉన్నది ఒకగానొక కుమారుడు, మరి ఆ కుమారుడిని మన కొరకు ఇచ్చి వేశాడు అంటే ఆయన ప్రేమ ఎంత అద్వితీయమైనదో, ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈనాడు మనకు ప్రకటన అవుతుంది. అటువంటి ప్రేమ చేత నీవు పొందుకున్న బహుమానము, నీవు అడగకుండానే నీవు పొందుకున్న ఆ అపారమైన బహుమానము, ఆ కృపా బహుమానము మన ప్రియ ప్రభువు యేసుక్రీస్తు. ఆ ప్రభువును నీవు బహుమానముగా పొందుకున్నావు. అందును బట్టి పౌలు భక్తుడిలాగా నీవు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. నీవు పొందుకున్న శ్రేష్టమైన బహుమానమును నీ దగ్గర ఉంచుకోక నీవు అనుదినము ఆ బహుమానముని ఇతరులకు పంచాలి. మనం ధ్యానం చేసాం మనం కదా, ఇజ్రాయేల్ దేశంలో యోదయ రాష్ట్రములో బెత్లెహేమ్ అనే చిన్న గ్రామములో మన ప్రభువు జన్మించాడండి. నాడు నీ ప్రభువు నీ హృదయంలో జన్మించాడో లేదో నాకు తెలియదు, కానీ నీ హృదయంలో ప్రభువు నిజముగా జన్మించినట్లయితే, నీవు నిజముగా ఆయనను ఒక బహుమానముగా పొందుకున్నావని ఒక విశ్వాసము నీలో కలిగినట్లయితే, ఆ బహుమానమును నీ దగ్గర ఉంచుకోక ఇక మీదటైనా నీ ప్రభువును ఒక బహుమానముగా, శ్రేష్టమైన బహుమానం అంటే వారి జీవితంలో వారికి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఒక్క బహుమానం ఇస్తే చాలు, ఆయనే చూసుకుంటాడంతా. అనగా నీవు ప్రభువును ప్రకటన చేస్తే చాలు, నీవు ప్రభువును వారి జీవితంలో నిలువగలిగితే చాలు. అటువంటి ఒక తీర్మానాన్ని మనం తీసుకుంటూ రానయ్యున్న ప్రభు జన్మదినాన్ని జరుపుకుందామని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కదా. మన కొరకు ఇవ్వబడిన గొప్ప బహుమానం అంటే దేవుడు మనలను ఎంతో ప్రేమించి ఇచ్చిన ఆయన ఒక్కగానొక్క కుమారుడు. నాడు మన హృదయంలో జన్మించాడో లేదు, నిజముగా జన్మించినట్లయితే నీవు ఆయనను తప్పక పంచు. ఈనాడు నీ జీవితంలో ఎన్నో క్రిస్మస్లో వెళ్ళిపోయి ఉంటాయి, మరి నీ ఆయువు కాలంలో ఎంత ఉన్నదో, నీలోకి నీవు పొందుకున్న బహుమానాన్ని నీ దగ్గర ఉంచుకుంటావా? అసలు ఆ బహుమానాన్ని నీవు పొందుకున్నావన్న విశ్వాసం నీకు ఉన్నదా? కనుక రేపటి దినాన లేదా మరి కాసేపటిలో మన ప్రభువు యొక్క ఆ జనన గడియలలోకి, ఆ సమయంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఏదో ఆచారముగా కాక తండ్రి అయిన దేవుడు మనకు ఉచితముగా ఇచ్చిన ఆయన ప్రేమను బట్టి మనకి ఇచ్చిన బహుమానం అని నీవు భావిస్తూ భక్తి శ్రద్ధలతో ఒక ఆరాధన భావముతో ఆ యొక్క శుభ ఘడియలలోకి నీవు అడుగు పెట్టాలని నీకు ప్రేమతో తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ ఘన నామమును బట్టి, మీ పాదములను బట్టి వందనాలు, స్తోత్రములు నాయన. మటుకు ఏ మంచి లేని మమ్మను, ఎన్నిక లేని మమ్మను, అవును తండ్రి, మీరు అన్న రీతిగా పురుగు వంటి యాకోబు అన్నారు. మీరు పురుగుతో, దుమ్ముతో, ధూళితో పోల్చదగిన వారము ఆయన. అటు మమ్మల్ని మీరు మిక్కిలిగా ప్రేమించి మీ ప్రియ కుమారుని మీరు మా కొరకు బహుమానముగా ఇచ్చారు, కృపావరముగా. అవును తండ్రి, అడగని బహుమానముగా, వర్ణింప సఖ్యము కానీ అపారమైన బహుమానముగా మీరు మాకు ఇచ్చారు. ఈనాడు మీ బిడ్డలమైన మేము దేనిని లేక ఎవరిని బహుమానముగా పొందుకున్నామో తెలియక ఇంకా నాయన మీకు దూరస్తులుగా జీవిస్తూ ఉంటే, దయతో మీరు మాకు ఇచ్చిన బహుమానము, అయ్యా మీరు ఇవ్వబోయే గొప్ప బహుమానాన్ని నాయన మేము గ్రహించగలిగే జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి. ఆ పరము నుండి నాయన మా కొరకు దిగి వస్తున్న ఆ బహుమానాన్ని నాయన మేము సర్వదా కొనియాడుతూ మహిమపరుస్తూ ఎంతో పదిలముగా నాయన మేము దాచుకుంటూ
మరింత పదిలముగా అనేకులకు నాయన మేము పంచుతూ ఉండే గొప్ప ధన్యతలోనికి మమ్మల్ని నడిపించమని ఈ కొద్ది మనవులను మీ ప్రియ కుమారుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దూత పాట పాడోడి అందరము కలిసి బిగ్గరగా దయచేసి ఎవరు మౌనముగా ఉండదు. స్తుతించోడి ఆ ప్రభువును పుట్టెను బెత్లెహేమునందున భూజనముగెల్లను సౌఖ్య సంక్రమణిలో ఆకాశమునందున మృదుపాద పాడోడి దూతమాట పాడుడి రక్షకుని స్తుతించుడి. అందరూ పాడండి మనసారా. మీ హృదయాలు తెరచి ప్రభువును మీరు కనపరచండి. ఊర్ధ్వలోకమందు